సెల్ ఫోన్ తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ మరియు ఏడబ్ల్యూసీ ఆధార్ సొసైటీ ఆదివాసీ సేన గులాం సేవా సంఘం ప్రధాన సేవా సంఘం రైతపూర్ సేవా సంఘం మహిళా సంఘం విద్యార్థి సంఘం యువజన సంఘాలు రైతు సంఘాలు మిగతా అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో 16 డిమాండ్లను పెట్టుకొని ఇవాళ ఐటీడీ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. ఈ ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ఏదైతే సుప్రీంకోర్టులో కేసు వేసినటువంటి గిరిజనేతరులపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని ఆదివాసీల పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే రిట్ పిటిషన్ సుప్రీంకోర్టులో వేయాలి. 170 దేశ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి. లంబాడాలను ఎస్సీ జాబితాను తొలగించాలి. దానికోసం ఒక కమిషన్ వేయాలి. జీవో నంబర్ 3ను యథావిధిగా అమలు చేయాలి. 109 జీవో ఏదైతే ఉందో అది షెడ్యూల్ ప్రాంతంలో పోలీసు ఉద్యోగ నియామకాల్లో 75% ఆదివాసీ నిరుద్యోగ యువతకు అవకాశం కల్పించాలి. అదేవిధంగా షెడ్యూల్ ప్రాంతాల్లో స్పెషల్ డిఎస్సి ఐటీడీఏలు ఏవైతే ఉన్నాయో ఐటీడీల ద్వారా బ్యాక్లాగ్ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలి. 49 జీవో రద్దు చేయాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల ఎకరాల అటవీ భూములు ఉన్నాయి. ఆ అటవీ భూములకు పట్టాలు ఇవ్వాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు జైనూరు సంఘటన జరిగిన తర్వాత ఆదివాసీ రాయి సెంటర్లను కుల సంఘాలను ప్రజాప్రతినిధులను పిలుచుకొని సుదీర్ఘంగా 2 గంటలు చర్చించి ఈ సమస్యలు పరిష్కరించాలని అప్పుడున్నటువంటి సిఎస్ శాంతి కుమార్ మేడంకు ఆదేశాలు జారీ ఇచ్చిండు. 120 రాయి సెంటర్లు ఉమ్మడి జిల్లాలో ఉన్నాయి. వాటిని వెంటనే మీరు పక్క భవనాలు నిర్మించడం కానీ ఇప్పటి వరకు ఒక భవనం కాలేదు. ఆదివాసీలపైన అక్రమ కేసులు అన్నాడు ఎత్తేస్తామన్నాడు. గత ప్రభుత్వం కేసులు పెట్టింది ఆదివాసీలపైన కాబట్టి మా ప్రభుత్వం ప్రజాసేవ ప్రభుత్వం వచ్చింది. ఆదివాసీలపైన అన్ని కేసులు ఎత్తాం. జిల్లా ఎస్సీల ద్వారా నివేదికలు తెప్పించుకొని వెంటనే ఎత్తేస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు ఆదివాసీలపైన ఒక కేసు ఎత్తేయలేదు. అదేవిధంగా ఉట్నూరులో బీఎడ్ కళాశాల ఉన్నది. టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది నియమిస్తామన్నారు. కానీ నియమించలేదు. ఇప్పటి వరకు ఎవరు నియమించలేదు. ఇట్లా ముఖ్యమంత్రి చెప్పినటువంటి చెప్పి సంవత్సరంన్నర గడిచిపోయింది. కానీ ఒక సమస్య పరిష్కారం కాలేదు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నదా లేదా అనేది మాకైతే అర్థమైతే లేదు. ఫారెస్ట్ అధికారుల రాజ్యం ఇక్కడ కొనసాగుతున్నది. ఇవాళ ఆదివాసులు కనీసం సాగు చేసుకుంటామంటే ఆ భూములలో ట్రాక్టర్లు కొనికుండా దున్నకుండా అడ్డుకుంటున్నారు. చెట్లు నాటుతున్నారు. కందకాలు అవుతున్నారు. చేపలు పట్టడానికి పోతే వాళ్ళని కొడుతున్నారు. దౌర్జన్యంగా కట్టెలకు నిలుపుస్తారు. మేకపట్టి అరకపట్టి తోకపట్టి ఈ రకంగా చేయడం చాలా బాధాకరం. కాబట్టి ఈ ప్రధాన డిమాండ్స్ అదేవిధంగా కుమరం భీం కాలనీ దాదాపు అక్కడ గోండు పొలం తోటి ప్రధాన నాయకు కూడా నన్ను షెడ్యూల్ తెగలకు సంబంధించిన ఆదివాసులు ఉన్నారు. వాళ్ళకు పట్టాలు ఇవ్వాలి. కనీస సౌకర్యం కల్పించాలని చెప్పినాం. కానీ ఇప్పటివరకు కాలేదు. అదేవిధంగా సాదా బైనామా జీవో 76 ఉన్నది. దాన్ని రద్దు చేయాలన్నాం. అది కూడా ఇప్పటివరకు కాలేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినటువంటి ఏవైతే ఈ సమస్యలు ఉన్నాయో వాటికి అతిగతి లేకుండా పోయింది. కాబట్టి ఈరోజు ఈ ఐటీడీ కార్యాలయం ముట్టడి జరుగుతున్నది. మొన్న 17న ఏటూరు నగరం అయింది. మళ్ళా 31న భద్రాచలం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ సమస్యలు ఒకవేళ పరిష్కరించకపోతే ప్రజాసేవా భవన్ను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీలతోటి ఆదివాసీ సంఘాలను అందరం కలిసి కూడా నిర్ణయం తీసుకొని ప్రజాసేవా భవన్ని కొన్ని వేలాది మంది ఆదివాసీలతో ముట్టడిస్తాం. అదేవిధంగా ఈ ప్రధాన డిమాండ్ పరిష్కరించాలనేది మా యొక్క ఈరోజు ప్రధాన ఉద్దేశం. కాబట్టి దీనికి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి ఆదివాసీలకు అదేవిధంగా ప్రభుత్వాలకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా యొక్క ఈ 16 డిమాండ్లను మీరు అమలు చేయాలి. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా ఒక ఆదివాసీలపైన అప్రకటిత యుద్ధం ప్రకటించినవి దాడులు చేస్తున్నాయి. వాళ్ళ అణచివేస్తున్నారు. వాళ్ళపైన కేసులు పెడుతున్నారు. కాబట్టి ఇది చాలా బాధాకరం. ఈ దాడులన్నింటినీ ఆపాలని చెప్పేసి ఈ యొక్క డిమాండ్లు పరిష్కరించే వరకు మా పోరాటం ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం.